డాక్టర్పై దాడికి నిరసనగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూడాలు ఆందోళన కొనసాగిస్తున్నారు. విధులను బహిష్కరించి ధర్నా చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేసి నిరసనకు దిగారు. మరోవైపు ఆందోళనలతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక గాంధీ ఆసుపత్రి వద్ద పరిస్థితి గురించి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. గాంధీ ఆసుపత్రిలో నిన్న జరిగిన దాడి ఘటన ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ ఈరోజు వైద్యులంతా ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మినహాయించి మిగతా అన్ని సర్వీసులను కూడా ఉదయం నుండి బంద్ చేసి ధర్నాలో పాల్గొన్నారు వైద్యులందరూ కూడా. మరోవైపు జూనియర్ వైద్యులతో పాటు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారందరూ కూడా ఈ ధర్నాలో పాల్పంచుకున్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే తరచుగా ఇలాంటి సంఘటనలు ప్రభుత్వ హాస్పిటల్లోనే పునరావృతం అవుతున్నాయి, దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ జూనియర్ వైద్యులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఏదైతే నిన్న జరిగిన దాడి ఉందో దానికి సంబంధించి మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు, ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఏదైతే నిన్న జరిగిందో అది ఒక 30 రోజుల నుంచి ఆ పిల్లోడు సిక్ అయి బయట అన్ని హాస్పిటల్స్ తిరిగి ఫైనల్ స్టేజ్లో ఇక్కడికి రావడం జరిగింది. మా డాక్టర్స్ ఏవేవైతే అకార్డింగ్లీ ఏవేవి ప్రాపర్ మెజర్స్ కావాలో అవన్నీ తీసుకున్నారు. అవన్నీ ఆన్ ద టైం రెస్పాండ్ అయ్యారు. అవన్నీ జరిగాయి. దాని తర్వాత పేషెంట్ ఏదైతే సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది అది ఇదని ఎవ్రీ సెకండ్ అవర్లీ వాళ్ళకు అవుట్కమ్ ప్రోగ్నోసిస్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఈవెన్ దో వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆ పేషెంట్ డెత్ డిక్లేర్ చేసినాక వాళ్ళు అమానుషంగా వచ్చి దాడి చేయడం జరిగింది. సో ఇలాంటి దాడి మా గాంధీ హాస్పిటల్లోనే ఈ 6 monthsలో 3వ చూస్తున్నాము. ప్రతిసారి మేము హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాము, ఇదే మాట చెప్తున్నారు. ఏదైతే దాడి జరిగినాక పోలీస్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వచ్చి మాట్లాడడం, మమ్మల్ని పాసిఫై చేయడం, ఇంకేదో ఇస్తాం చేస్తాం అది ఇది అని అనడం జరుగుతుంది. కానీ ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. మేము ఈసారి మీ ముఖంగా మీడియా ముఖంగా గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం. ఏమని హెచ్చరిస్తున్నామంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోండి, ఇలాంటి దాడి మళ్ళీ జరగకూడదు. నేను ఒక గాంధీ హాస్పిటల్లోనే 3వ ఇది 6 నెలల్లో బయట ఎన్ని హాస్పిటల్స్లో చాలా దాడులు చూస్తున్నాము. ఇవన్నీ జరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. మేము హెల్త్ మినిస్టర్ గారికి మీ ద్వారా మేము సుముఖంగా వివరిస్తున్నాం. ఏమనంటే ఇలాంటి ఇష్యూస్ చాలా అవుతున్నాయి. మాకు సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ కావాలి. పని చేస్తున్నాం ప్రతి దానికి ఓవర్లోడ్గా పనిచేస్తున్నాం అని అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఓవర్లోడ్. 48 గంటల నుంచి 72 గంటలు కంటిన్యూస్గా డ్యూటీ చేసే డాక్టర్స్ ఉన్నారు. ప్రతి దానికి మేము మా అనుకుని పనిచేస్తున్నాము. అలాంటి పనిచేసే వాళ్ళకు సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. మేము ఏదైతే అడుగుతున్నామో 10 సంవత్సరాల నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విత్ ఆర్మ్స్ అని అడుగుతున్నాం. అవి ప్రతిసారి పేపర్ మీద ఉంటున్నాయి కానీ మా హాస్పిటల్కి ఇప్పటివరకు ఎలాంటి ఫోర్స్ రాలేదు. ఈవెన్ నిన్న జరిగిన దాడిలో ఒకసారి వాళ్ళు అటాక్ చేసి వెళ్ళినాక సెక్యూరిటీ పర్సనల్ పోలీస్ పర్సనల్ వచ్చినాక కూడా వాళ్ళు వచ్చి మాబుగా 20 మంది మా డాక్టర్ మీద దాడి చేయడం జరిగింది. ఇది ఎంత దయనీయమైన పరిస్థితి అనేది మేము డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ సీన్లో ఉన్న మీరు పోలీసు వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఎవరైతే పోలీస్ పర్సనల్ ఉన్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని మేము సీరియస్గా ఖండిస్తున్నాం. ఆ దాడిని ఖండిస్తున్నాం. దీని మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే మేము ఇంకా ఇప్పుడైతే ఏవైతే ఎలక్టివ్ సర్వీసెస్ ఓపీ సర్వీసెస్ మేము బంద్ చేసినాము. దీని మీద ఇక ప్రాపర్ రెస్పాన్స్ లేకుండా మాకు త్రూ ప్రాపర్ ఛానల్ మాకు ఏదైతే హెల్త్ మినిస్టర్ నుంచి మాకు ప్రాపర్ అస్యూరెన్స్ రాకపోతే మేము కంపల్సరీ ఈ స్ట్రైక్ని ఇంటెన్సిఫై చేసి కంపల్సరీ ఎమర్జెన్సీస్ కూడా బాయ్కాట్ చేయడానికి రెడీ ఉంటామని చెప్తున్నాం. అంటే ముఖ్యంగా ఈ సంఘటనలు ప్రభుత్వ హాస్పిటల్లో ఎందుకు జరుగుతున్నాయి? పదే డాక్టర్లను ఈ విధంగా ఎందుకు దాడి చేస్తున్నాయి? ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు మీ వైద్యులుగా మీరేమంటారు? ఇవి గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే జరగట్లేవండి. మీరు ఒక 2-3 నెలల కింద చూసుకుంటే గ్లోబల్ హాస్పిటల్లో చాలా పెద్ద దాడి అయింది. అది అందరి ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది. చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో జరుగుతున్నాయి. మేము గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎలాంటి ఉచిత వైద్యం అందిస్తున్నాం. మేము ఇట్లాంటి ఇష్యూల్లోనే జరుగుతున్నాయంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది. మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గవర్నమెంట్ హాస్పిటల్స్లో మేము ఇప్పుడు ఒక 10 మంది డాక్టర్స్ ఉంటారండి. ఇక్కడ 2000 మంది వస్తారు పేషెంట్స్. ఒక పేషెంట్ మేము ట్రీట్ చేస్తున్నప్పుడు ఇంకో పేషెంట్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం గ్యాప్లో మేము మా పేషెంట్ని చూడట్లేరని డైరెక్ట్ వాళ్ళు మా విధులకు ఆటంకం కలెక్ట్ చేస్తూ మమ్మల్ని ఫిజికల్గా భౌతికంగా దాడులు చేస్తున్నారు. అవి మీతో ఉన్న పేషెంట్స్కి ఇబ్బందే, మాకు ఇబ్బంది. ఇలాంటివి జరగకూడదు అంటే ఏదైతే ఉందో, ఏదైతే వల్నరబుల్ ఏరియాస్, ఏవైతే ఎమర్జెన్సీ ఏరియాస్ ఉన్నాయో ఆ ఎమర్జెన్సీ ఏరియాస్లో మాకు కంపల్సరీ రౌండ్ ద క్లాక్ సెక్యూరిటీ ఉంటేనే మేము పనిచేస్తాం. ఇప్పుడు
అలాంటి ఇష్యూ రేపు పొద్దున ఎవరైనా ఈ డాక్టర్ ప్రొఫెషన్ లేకపోతే ఈ పిల్లల్ని ఇటు పంపించాలంటే భయపడుతున్నారు. అలాంటి దాడులు రిపీటెడ్గా ఒక వారానికి ఒకటి 10 రోజులకు ఒక దాడి జరుగుతుంది ఇక్కడ. అంటే ప్రధానంగా మీరు ఈ నిరసన ఎప్పటివరకు కొనసాగిస్తారు ఏంటి అసలు? మేము ఈరోజు అయితే ఒక 3-4 డిమాండ్స్ అనుకున్నామండి. ఆ డిమాండ్స్ మాకు గవర్నమెంట్ నుంచి ఇంప్లిమెంట్ అవ్వాలి, పేపర్ మీద కాదు, ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇక్కడ మాకు ఆ ఎన్విరాన్మెంట్ మేము ఏదైతే అడుగుతున్నామో మేము పని చేయడానికి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. మేమేదో ఉటికే ఏదో బిల్డింగ్లు కడతలేం, ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాం కాబట్టి మాకు పని చేయడానికి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. ఇంకా మంచి రిజల్ట్స్ మేము తీసుకొస్తాం. మీరేదో బంగారు తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ అంటున్నారు కదా, అవన్నీ మేము తీసుకొస్తామని చెప్తున్నాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము వైద్యం చేస్తున్నాం, ప్రతిదీ మేము తీసుకొస్తాం. మాకు మంచి పని చేసుకోవడానికి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి అని అడుగుతున్నాం. మొత్తంగా ఏదైతే ఈ ఆందోళన అనేది ఉందో ప్రభుత్వం నుండి అష్యూరెన్స్ వస్తే కానీ మేము మా యొక్క ఈ నిరసన అనేది విడనాడము. ముఖ్యంగా ఇది అవసరం అనుకుంటే కంటిన్యూగా స్ట్రైక్ చేసి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా బంద్ చేస్తామంట. మరోవైపు చూసుకున్నట్లయితే వివిధ జిల్లాల నుండి భారీ ఎత్తున ఇక్కడికి ప్రతినిత్యం కూడా దాదాపు 1000 నుండి 2000 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. కొన్ని అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి, వాటికి సంబంధించి కూడా పేషెంట్లు వస్తున్నారు. దీంతో రోగులు మాత్రం ఎవరైతే వివిధ ప్రాంతాల నుండి వస్తున్నారో వారు మాత్రం చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. మరోవైపు వైద్యులు ఆందోళన ఉండడంతో రోగులు అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అటెండ్ అవుతున్నా కానీ మిగతా వారు మాత్రం ఏదైతే ఓపీ ఉందో కంప్లీట్గా ఈరోజు బంద్ అయిందని మనం చెప్పుకోవచ్చు.